తృతీయ స్థానంలో సంచరిస్తున్నటువంటి చంద్రుడి యొక్క ప్రభావం వలన ప్రధానంగా వృత్తి ఉద్యోగ వ్యాపారపరమైనటువంటి విషయాల నిమిత్తంగా లాభదాయకమైనటువంటి స్థితి కనిపిస్తోంది. అలాగే నూతన ఉద్యోగ ప్రయత్నాలు చేస్తున్నటువంటి వారికి కొంతవరకు ప్రయత్నాలు సఫలీకృతమయ్యేటటువంటి అవకాశం, ప్రధానంగా స్త్రీ మూలకంగా విశేషమైనటువంటి ధన యోగాన్ని పొందేటటువంటి అవకాశాలు ఉన్నాయి. వృత్తి ఉద్యోగపరమైనటువంటి విషయాల్లోనూ వ్యాపారపరమైనటువంటి విషయాల్లోనూ అనుకూలత ఏర్పడుతుంది. వృత్తిపరంగాను వ్యాపారపరంగాను మీ యొక్క వృత్తిని వ్యాపారాన్ని విస్తీర్ణపరిచేటటువంటి ప్రయత్నాలు సఫలీకృతమవుతాయి. ఉద్యోగంలో మీ అంచనాలను నిజమయ్యేటటువంటి విధానంలో నూతన కార్యక్రమాలు అనేటటువంటివి ప్రారంభించే అవకాశాలు, అనుకూలతలు పూర్తిగా ఉన్నాయని చెప్పచ్చు. చాలా కాలంగా ఉన్నటువంటి సమస్యను క్రమక్రమంగా అధిగమించి నూతన ఉత్తేజంతో, నూతనమైనటువంటి ఆలోచన దృక్పథంతో ముందుకు తీసుకుని వెళ్ళి అనుకూలించేటటువంటి ఫలితంగా ఉంది. నూతన వస్త్రాభరణాలు కొనుగోలు చేస్తారు. పాత బాకీలు వసూలవుతాయి. కుటుంబ సభ్యులతో ఉన్నటువంటి వివాదాలు రాజీ మార్గంగా ఉండేటటువంటి అవకాశాలు, రాజీ పడేటటువంటి పరిస్థితి అధికంగా కనిపిస్తోంది. దీర్ఘకాలిక అనారోగ్య సమస్యల నుంచి కొంత ఉపశమనము అనేటటువంటిది కనిపిస్తోంది. ఈరోజు చివరిలో చేపట్టినటువంటి పనులు కొంత మందకొడిగా జరిగేటటువంటి అవకాశాలు ఉన్నాయి. దూర ప్రయత్నాలు అనేటటువంటివి సూచిస్తున్నాయి. సంతానపరమైనటువంటి విషయం నిమిత్తంగా విద్యా విషయాల్లో ఆశించినటువంటి ఫలితాలు పొందుతారు, కానీ ఏదో అసంతృప్తి అనేటటువంటిది మిమ్మల్ని వెంటాడేటటువంటి అవకాశంలో ఉంది. ఏది ఏమైనప్పటికీ అన్ని రంగాల వారికి కూడా కార్యసిద్ధి కలుగుతుంది. ఆర్థిక పరిస్థితి అనుకూలంగా ఉంటుంది. సర్వవిధాల అభివృద్ధి అనేటటువంటిది సాధిస్తున్నారు. అయితే ఇన్ని రకాలైనటువంటి శుభ ఫలితాల వలన కొంత దృష్టి దోషము అనేటటువంటిది కలుగుతుంది. కనుక మీరు ఈరోజు శ్రీ కార్యసిద్ధి హనుమ అనేటటువంటి స్తోత్రాన్ని పారాయణ చేయడం వల్ల, అలాగే ఆంజనేయ స్వామి వారి యొక్క దేవాలయాన్ని దర్శించుకోవడం వలన విశేషమైనటువంటి శుభ ఫలితాలను మీరు పొందుతారు అని తెలియజేస్తూ